కార్తీక మాసం డే 29 ఈ రోజు కూడా రోజులాగే పనులన్నీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే ముగ్గు అయితే వేశాను. నేను వేసిన ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. లాస్ట్ వీడియోలో పోలీ పాడ్యమి నేను ఫ్రైడే వస్తుంది 22 అని చెప్పాను. అక్కడ డేట్ అయితే తప్పు చెప్పాను, నేను చూసుకోలేదండి. ఐఎమ్ రియలీ సారీ. పోలీ పాడ్యమి 21వ తారీఖు శుక్రవారం అయితే వస్తుంది. సో ఆ రోజు ఉదయాన్నే మనం దీపాలు అయితే నీటిలో వదలాలి. మనకి పాడ్యమి తిథి అయితే నవంబర్ 20 గురువారం ఉదయం 10:37 స్టార్ట్ అయ్యి నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:47 వరకు అయితే ఉంటుంది. సో మనము దీపాలని ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందే వదలాలి కాబట్టి శుక్రవారం 21వ తారీఖున ఉదయాన్నే పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో పూజ చేయడం అయిపోగానే ఇంకా తులసమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నాను. పసుపు కుంకుమ అలాగే పువ్వులు పెట్టేసి దీపాలు అయితే వెలిగించాను. ఇంతకీ మీలో ఎంతమంది రేపు పోలీ పాడ్యమి పూజనైతే చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు అయితే క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉండే, ఉదయాన్నే వర్షం కూడా పడింది. ఇంకా 4 o'clock అయితే వర్షం పడడం అయితే ఆగిపోయింది. పూజ చేయడం అవగానే కార్తీక పురాణం 29వ అధ్యాయం అయితే చదివి కొద్దిసేపు ధ్యానం అయితే చేశాను. ఇలా సక్సెస్ఫుల్గా కార్తీక మాసం 29వ రోజు పూజ కూడా కంప్లీట్ చేశాను.